హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈరోజు మనం వచ్చేసి షర్ట్ స్టిచ్చింగ్ చూద్దామండి. ఫుల్ 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 పార్ట్ 1 అండి. షర్ట్ స్టిచ్చింగ్ ఏ విధంగా చేయాలో చూద్దాం. ఇలా మనం ఫస్టే ప్రెస్సింగ్ చేసి ఉంచుకుంటాం కదండి. కాలరు కప్పులు టక్ పట్టి వచ్చేసి ఇలా కటింగ్ చేసుకుంటాం చూడండి. ఇప్పుడు వచ్చేసి మనం ఫ్రంట్ షర్ట్ పట్టి స్టిచ్చింగ్ వేస్తున్నాను. ఈ విధంగా చూసుకుంటూ వేసుకోవాలి. స్ట్రైట్గా రావాలండి, క్రాసింగ్ వెళ్ళకూడదు స్టిచ్చింగ్. ఇలా చూసుకుంటూ వేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్చింగ్ వేసుకోవాలి. షర్ట్ పట్టి అంటారండి ఇది. ఇప్పుడు మనం కాలర్ కిందకి టాప్స్ ఏ విధంగా తీసుకోవాలో చూద్దాం. వస్తారంటాం కదా, కింది సైడ్లో మనం తీసుకునేవి ఇలా పెట్టుకొని చూసుకోవాలి. ఈ విధంగా కటింగ్ చేసుకోవాలండి కాలర్ రెడీ చేయడానికి. ఇది బ్యాండ్ అంటారండి. బ్యాండ్ ఈ విధంగా చూసుకోవాలి. ఐ థింక్ మీకు తెలుసు, కానీ మరి కొత్త వారి కోసం చెప్తున్నానండి. బ్యాండ్ కాలర్ అని చెప్పేసి ఎవరేమనుకోదండి. ఈ విధంగా కటింగ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనం స్లీవ్స్కి కప్పులు ఏ విధంగా రెడీ చేస్తామో చూడండి. అంటే కొంతమంది మొత్తం పూర్తిగా తయారు చేసి మనం కలరు అటాచ్ చేసినట్టు అలా అటాచ్ చేస్తారండి. నేనైతే ఈ విధంగానే రెడీ చేసుకుంటాను. ఎలాగైనా చేయొచ్చండి. లాస్ట్కి షర్ట్ రెడీ అవుతుంది. ఇప్పుడు చాక్ పట్టీలాగా తీసుకుంటున్నాను చూడండి. చాక్ పట్టీ వేయడానికి ఈ క్లాత్ తీసుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు కప్పులు రెడీ చేస్తున్నాను చూడండి. ఈ విధంగా పైనుంచి ఒక స్టిచ్చింగ్ వేసుకోవాలండి. కొంచెం ఒక సూది మందం వెనక సైడ్ నుంచి వేసుకోవాలి. మరి దగ్గరికి స్టిప్ దగ్గర వేస్తే పైన కొంచెం కనిపిస్తుందండి. అలా కనిపించకుండా ఉండాలంటే కొంచెం దూరంకి వెళ్ళి వేసుకోవాలండి. ఈ విధంగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇలా కొంచెం మాయ వదిలేసుకొని కటింగ్ చేసుకోవాలండి. ఇలా కచ్చకలు పెట్టుకోవాలి ఎడ్జెస్కి. ఈ వీడియో చూస్తూ కూడా మనం ఎలా స్టిచ్చింగ్ చేయాలో నేర్చుకోవచ్చు. ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ షోల్డర్ తీస్తున్నాను అండి. సారీ, ఫ్రంట్ పార్ట్ కాదు, షోల్డర్ కిందకి అస్తర్ తీస్తున్నాను. చూడండి, ఈ విధంగా కట్ చేసుకోవాలి. షోల్డర్ కంటే కొంచెం ఎక్కువగా తీసుకోవాలి. ఫ్రంట్ షోల్డర్ కంటే కింది షోల్డర్ అంటారండి. మీకు అర్థమయ్యే ఉంటుంది ఆల్రెడీ టైలరింగ్లో నేర్చుకుంటున్న వాళ్ళకి కూడా. ఇలాంటి వర్డ్స్ కొత్త ఏం కాదండి, ఇలాంటివి వింటూనే ఉంటారు. షోల్డర్ కానీ చాక్ పట్టీ కానీ ఇలా కచ్చగా పెట్టుకోవాలండి సెంటర్లో. ఇప్పుడు కాలర్ రెడీ అవుతుంది చూడండి. ఈ విధంగా స్టిచ్చింగ్ వేసుకోవాలి కాలర్కి. ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాండ్ని తీసుకొని మనం సెంటర్లో కచ్చగా పెట్టుకున్నాం కదా, అక్కడి నుంచి వేసుకోవాలి. కొంతమంది మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వేస్తారండి. అలా వేస్తే కొంచెం ఎక్కువ తక్కువలు వస్తూ ఉంటాయి. అలా రాకుండా ఉండాలంటే సెంటర్ నుంచి వేసుకోవాలి. ఇది ఒక టిప్ అనుకోవచ్చు. ఈ విధంగా మళ్ళీ ఇక్కడ సైడ్ నుంచి వేసుకోవాలి.
ఈ విధంగా వేసుకోవాలి. మళ్ళీ ఇప్పుడు అస్తర్ వస్తుందండి కింద. దాన్ని ఈ విధంగా పెట్టుకొని చూసుకోవాలి. కొంచెం గ్యాప్ ఇచ్చి వేసుకోవాలండి. ఎందుకంటే మనం కాలర్ ఎక్కిస్తుంటాం కదా! కాలర్ ఎక్కించినప్పుడు అది మనకి యూజ్ అవుతుందండి. ఈ విధంగా వేసుకోవాలి చూడండి. ఇక్కడ కూడా కొంచెం వదులుకోవాలండి. కొంచెం ఒక పావు ఇంచు కంటే కొంచెం తక్కువనే. దీన్ని పల్టాయించుకోవాలండి ఈ విధంగా. మడత పెట్టుకొని చూపిస్తున్నాను కదా వీడియోలో. ఇలా పల్టాయించుకోవాలి. 2 సైడ్‌లా ఈ విధంగా పల్టాయించి పెట్టేసుకోవాలి. ఈ విధంగా పైనుంచి స్టిచ్చింగ్ వేసుకోవాలి. నేను చెప్పేది మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. పెన్నుతో ఈ విధంగా మనం బ్యాండ్ కాడ నుంచి ఇట్లా గుర్తు పెట్టుకోవాలండి. ఎందుకంటే కాలర్ ఎక్కించేటప్పుడు అక్కడి నుంచి ఎక్కించుకోవాలి మనం. అటాచ్ చేయాలి. ఆ లైన్ పై నుంచే స్టిచ్చింగ్ వేసుకోవాలి కాబట్టి ఇలా లైనింగ్ వేసుకోవాలి. అంటే కొత్త వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్తున్నానండి. చాలామంది ఎవరు వేసుకోరు. ఇప్పుడొచ్చేసి ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ వేస్తున్నాను. అంటే ఇది బటన్స్ వచ్చే సైడ్ వస్తుంది. ఇంతకుముందు పట్టీ కుట్టినాం కదా! అది కాజాలు వచ్చే సైడ్ ఉంటుందండి. ఈ విధంగా వేసుకోవాలి చూడండి. నేనైతే డబల్ స్టిచ్చింగే వేసుకుంటానండి. చాలామంది సింగిల్‌గా మడత పెట్టి కుట్టేస్తుంటారు. నేను ఈ విధంగానే చేస్తుంటాను. అలాగే నా వర్క్ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే మీ ఫ్రెండ్స్‌కు షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. నా వర్క్ ఎలా ఉందని చెప్పి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. ఇలాంటి మరెన్నో వీడియోలు కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇది పార్ట్ 1 మాత్రమే అండి. నెక్స్ట్ పార్ట్ 2 కోసం కంటిన్యూగా ఛానల్ని చూస్తూనే ఉండండి. పార్ట్ 2 వీడియో నెక్స్ట్ వస్తుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.